హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్ ఢిల్లీ పంజాబ్. ఐపీఎల్లో మరో ఓటమిని ఎదుర్కొంటే ప్లే ఆఫ్ రేసు నుంచి నమస్కరించే స్థితిలో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కీలక విజయాన్ని అందుకుంది. కొద్ది రోజుల క్రితం 264 పరుగులు చేసి కూడా పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడి జట్టు ఇప్పుడు అదే పద్ధతిపై 211 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి తగిన రీతిలో జవాబిచ్చింది. తొలి 7 మ్యాచ్లు అజేయంగా నిలిచిన పంజాబ్ ఇప్పుడు వరుసగా 4వ ఓటమితో ఒక్కసారిగా డీలా పడిపోయింది. సోమవారం జరిగిన పోరులో ఢిల్లీ 3 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కి దిగిన పంజాబ్ 20 ఓవర్ల 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 36 బంతులు 59 నాటౌట్, 5 ఫోర్లు 3 సిక్స్లు. ప్రియాంశ్ ఆర్య 33 బంతులు 50 రన్స్, 2 ఫోర్ 6 సిక్స్లు అర్ధ సెంచరీ సాధించగా కూపర్ కనోల్ 27 బంతులు 38, 3 ఫోర్లు 2 సిక్స్లు అందించాడు. అనంతరం ఢిల్లీ 19వ ఓవర్లో 7 వికెట్లకు 216 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ 30 బంతుల 50 రన్స్, 8 ఫోర్లు 2 సిక్స్లు. డేవిడ్ మిల్లర్ 28 బంతుల 51, 3 ఫోర్లు 4 సిక్స్లు హాఫ్ సెంచరీలు చేశారు. చివర్లో అశుతోష్ శర్మ 10 బంతులు 24, 2 ఫోర్లు 2 సిక్స్లు మెరుపులు జట్టును గెలిపించాయి. మంచు సమస్య కారణంగా ఇరు జట్లు కలిపి మొత్తం 39 ఓవర్లలో పేస్ బౌలర్లతోనే వేయించడం విశేషం. కీలక భాగస్వామ్యం. పంజాబ్ ఇన్నింగ్స్ను ప్రియాంశ్ ఆర్య మెరుపు వేగంతో ప్రారంభించాడు. మిచెల్ స్టార్క్ వేసిన తొలి బంతినే 6గా మలిచిన అతను అదే ఓవర్లో మరో 6 కొట్టడంతో మొత్తం 22 పరుగులు వచ్చాయి. ఎగిడి ఓవర్లో ప్రియాంశ్ వరుసగా 2 సిక్స్లతో పాటు 1 4 బాదాడు. పవర్ ప్లే ముగిసే సమయానికి స్కోరు 72 పరుగులు చేరింది. మరో ఓపెనర్ పబ్లిక్ సింహాన్ 18 విప్లవం కాగా 24 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం ప్రియాంశ్ వెనుదిరిగాడు. ఈ దశలో పంజాబ్ స్కోరు వేగం కాస్త నెమ్మదించగా శ్రేయస్ కనోలి కీలక భాగస్వామ్యం 52 బంతుల 83 రన్స్ పరుగులతో ఇన్నింగ్స్ను నడిపించారు. ఈ క్రమంలో 32 బంతుల శ్రేయస్ హాఫ్ సెంచరీని అందుకున్నాడు. 19వ ఓవర్లో వేసిన స్టార్క్ తొలి 2 బంతుల్లో స్టోనిస్ 1, శశాంక్ 0 అవుట్ చేసిన అదే ఓవర్లో సూర్యాంక్ 8 బంతుల్లో 21 నాటౌట్, 2 ఫోర్లు 2 సిక్స్లు వరుసగా 6 4 0 6 బాదడంతో 16 పరుగులు లభించాయి. ఎంగిడి చివరి ఓవర్లో 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఢిల్లీ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ మళ్ళీ విప్లవం. ఛేదనలో ఢిల్లీ మళ్ళీ తడబడింది. 23 పరుగుల వ్యవధిలో జట్టు తొలి 3 వికెట్లు కోల్పోయింది. అభిషేక్ పోరెల్ 5, కేఎల్ రాహుల్ 9, సాహిల్ 13 విప్లవం కాగా కొద్దిసేపటికే స్టబ్స్ 12 కూడా రన్అట్ అయ్యాడు. ఇలాంటి స్థితిలో అక్షర్ మిల్లర్ కలిసి జట్టును అందుకునే ప్రయత్నం చేశారు. ధాటిగా ఆడిన అక్షర్ బౌండరీలతో చెలరేగాడు. స్టోనిస్ను ఓవర్లో వరుసగా 3 ఫోర్లు కొట్టి 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించిన అతను తర్వాత బంతికే వెనుదిరిగాడు. అయితే దూకుడుకు పెంచిన మిల్లర్ ఢిల్లీ జట్టులో ఆశ రేపాడు. ఓవర్లో వరుసగా 2 సిక్స్లతో అతని హాఫ్ సెంచరీ 28 బంతుల్లో పూర్తయింది. అయితే మరుసటి బంతికే మిల్లర్ అవుట్ కావడంతో ఢిల్లీకి గెలుపు కష్టంగా అనిపించిన అశుతోష్ శర్మ గెలిపించాడు. ఢిల్లీ ఇంకా ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్కు కీలక విజయం. 3 వికెట్లతో ఓడిన పంజాబ్ కింగ్స్. అక్షర్ మిల్లర్ అర్ధ సెంచరీలు. పాయింట్ పట్టుకలో పంజాబ్ 4th ప్లేస్లో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ 7వ ప్లేస్లో ఉంది. ఈ ఐపీఎల్ సీజన్లో మొత్తం 4లు 1681. ఈ ఐపీఎల్ సీజన్లో మొత్తం 6లు 1045 సిక్స్లు. ఈ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మాధవ్ తివారీకి లభించింది అవార్డు. ఫస్ట్లో పంజాబ్ పాయింట్ పట్టుకులో నెంబర్ ప్లేస్లో ఉన్నది. కానీ ఇప్పుడు కాస్త వరుస ఓటములతో డీలా పడిపోయింది. నెక్స్ట్ కంబ్యాక్ ఇవ్వాలంటే ఖచ్చితమైన మ్యాచ్లు గెలవాలి పంజాబ్. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.